అటువంటి పరిస్థితులకు ఇప్పుడు మొన్న హైదరాబాద్కు వచ్చినాము. మేము ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు 25,000 ఉండే, ఇప్పుడు 75,000 రెంట్ అవుతుంది. ₹1,00,000 ఇప్పుడు పిల్లల ఫీజు చెప్పు. 2,50,000 థర్డ్ క్లాస్ 4th క్లాస్ కి ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ అంటే చెప్పండి రామూర్తి ఒక్క నిమిషం. ఇప్పుడు ఏలూరు శ్రీనన్న ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి పోరాటం చేసిన వాళ్ళు, అక్కడ ఉన్న జగదీష్ గారు కానీ ఇంకా మిగతా పెద్దలు కానీ, ఇప్పుడు మా గజ్జల కాంతమన్న కానీ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు, చాలా చాలా క్లియర్ గా తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడిన వాళ్ళు, పోరాటం చేసిన ఇప్పుడు కూడా కొంత ఉద్యోగుల పట్ల పోరాడుతూనే ఉన్నారు. నువ్వు కూడా మాతో ఉన్నావు. మాటలు నువ్వు మాతో ఉన్నాడు. ఒకటి రామ్ గోపాల్ గారు, రెండోది గజ్జల కాంతం గారు దొంగ దొంగ అన్నట్టు అరిచినట్టున్నది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఈయన మాట్లాడతారు. రీసెంట్ గా పార్లమెంటు 2,80,000 కోట్లు 3,60,000 కోట్లు అప్పు చేసిందని పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. ఇంకా వీళ్ళకు అర్థం కావడం లేదు. అంటే ఇంకా అబద్ధాలు ఆడి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల్ని ఇంకా మోసం చేయాలనే ఒక దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నారు. మీరు చేయాల్సింది చేయకుండా అది రికార్డు నేను రికార్డు లేకుండా నేను మాట్లాడా. రికార్డు తెప్పిమంటే తెప్పిస్తాను నేను ఇప్పుడే. రికార్డు రేపు చర్చ పెట్టుకోను మేడమును అన్న, రేపు చర్చ పెట్టుకోను మీడియాను, చర్చ పెట్టుకోని నేను రికార్డు చేస్తాను. నేను రికార్డు చేస్తాను రేపు మీడియా వాళ్ళు ఒకసారి అధ్యయనం రికార్డు చేస్తా. అసెంబ్లీ ఆమోదించింది, అది మొత్తం బడ్జెట్ అంతా తీసుకొస్తాను. అబద్ధాలు మాట్లాడలేదు. సరే, ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడాల్సింది, ఉద్యోగుల సమస్య. అవును, చేస్తున్నాము కదా, 100% చేస్తున్నామే రామూర్తి అన్న, 100% చేస్తున్నామన్నా. 100% నిధులను సమీకరించుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడము, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే. ఇప్పుడు 2 తారీఖు నాడు ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసమే 2 తారీఖు సమావేశం. కోసికతీనుడు అంటే కోసుకతిని ఉన్నట్టు రాష్ట్ర బడ్జెట్ ఏం లేదు. మరి ఉన్నది ఉన్నట్టు మధ్య పెట్టుకుంటా, ప్రజలను మధ్య పెట్టుకుంటా, ఉద్యోగులను మధ్య పెట్టుకుంటా ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఇది ప్రజా బడ్జెట్ అన్నా, ప్రజల సొమ్మది, ప్రజలకు తెలపాలి కదా. ఎందుకు రాజీనామా చేస్తాడు? ఏమైనా దోపిడీ చేసిండేది? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని గిట్ట కబ్జా చేసిండా మా ముఖ్యమంత్రి? ఏమన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ చేసి లక్షల కోట్లు ఇతర దేశాలు పెట్టచ్చు, ఇతర దేశాల పెట్టుబడి కూడా పెట్టినే. 30,000 ఎకరాల హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములను కబ్జా పెట్టినే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్. ఇప్పుడు ఆ భూములు బినామీ పేర్ల మీదే తీసుకున్నారన్నా. మా ముఖ్యమంత్రి గారు ₹1 ఇంత దోచుకుంటే అప్పుడు రాయడానికి ఏమంటే అర్థం ఉంటుంది. ఆయనకు రూపాయి కాదు, 24 గంటల ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ప్రజల హామీలను నెరవేర్చడం కోసమే ఇది ప్రజాప్రభుత్వం అన్నా. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చడం కోసమే ప్రభుత్వం ఉంది. కానీ ఈ 2 సంవత్సరాలలో మెల్లమెల్లగా అన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఇది ఉన్న వాస్తవాలు. అవును, వాస్తవమే కదా. ఉద్యోగులను ఉక్కుపాదం మోపింది కదా, ఉద్యోగుల మీద ఉక్కుపాదం మోపిండ్రు. తెలంగాణ అఫిడవిట్, మన ఎలక్షన్ అఫిడవిట్ 2004 లేనిది, 8 లేనిది, 14 లేనిది, 18 లేనిది, 24 లేనిది. రామూర్తి తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్ కుటుంబ ఆస్తులు నేను ఉన్నానన్నా. మొత్తం నేను మాట్లాడినా కేసీఆర్ తోనే. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి 2009లో ఆస్తి ఎంత, 2009లో ఏ ఇంట్లో ఉందరు, తల్లి తండ్రి కుటుంబం ఎక్కడ ఉన్నారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఆ ఇంట్లో ఉన్నాడు అన్న. నేను చేసి చైర్మన్ నాకు తెలుసు అన్న. కేసీఆర్ మొత్తం చరిత్ర అంతా మాకు తెలుసు. ఎట్లనన్నా ఆయన అడుగు, మీరు అడగండి అన్నా. రామూర్తి గారు, ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడదాము. సరే, వాళ్ళ గురించి వచ్చిన ఇష్యూస్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళతో? ఒక్కటన్నా అమ్మా మేడం, ఉద్యోగులు అనేది ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో మా మంత్రులకు అందరికి చెప్పి అవసరం అనుకుంటే రేపు ముఖ్యమంత్రి గారికి కూడా మేము దీన్ని వివరిస్తాము. ఖచ్చితంగా ఉద్యోగులను చిన్న చూపు చూడొద్దు. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపితే 10 ఏళ్ళు ఉక్కుపాదం మోపింది, 10 ఏళ్ళు అరెస్టు చేసింది, 10 ఏళ్ళు జైలు పెట్టింది. కోదండరాము
కోదండ రాము తెలంగాణ ఉద్యమం చేసిన తీసుకపోయి జైలు పెట్టిండ్రు, మనకి ఇష్టం మాదిరి తీసుకపోయి జైలు పెట్టిండ్రు. ఇలా తెలంగాణ కోసం ఇలా ఏంటి, ఇలా గద్దర్ను గేటు లోపలికి రానియలేదు, గద్దర్ను గేటు లోపలికి రానియలేదు. ఏంటి చరిత్ర మర్చిపోతారా ప్రజలు? తెలంగాణ ప్రజలు మర్చిపోతారా ఏంటి? ఎట్లా తెలంగాణ ప్రజలు దళితులను ఎంతమంది అరెస్ట్ చేయలేదు, బీసీలను ఎంతమంది అరెస్ట్ చేయలేదు, ఉద్యమకారులను ఎంతమంది అరెస్ట్ చేయలేదు? ఉద్యోగులు ఎప్పుడు కూడా మాకు పెంచాలి, లేకుంటే మాకు చేయమని కొత్త కోరికలు ఎప్పుడు కూడా ఉద్యోగులు అడగలే. మనం పెంచాము, వాళ్ళ దగ్గర ఏదో చేద్దాం అనుకుంటే కానీ జరగలేదు. ఉద్యోగులందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగుల హక్కులు అది. ఉద్యోగులు కష్టపడ్డారు, ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు నాకు కాదు, ఎవరికీ లేదు. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులను గౌరవిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టము ఈ రాష్ట్రంపై ఉంది. రాష్ట్రం రావడంలో వాళ్ళ కీలక పత్రం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పత్రం ఉంది, తెలంగాణ ప్రజల సేవ చేయడానికి కీలక పత్రం ఉంది ఉద్యోగుల్ని. కాబట్టి ఉద్యోగులకు సపోర్ట్ చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా ఆనండి అని చెప్తున్నాడు. ఇప్పుడు రేపు ధర్నా చేస్తారు, రేపు బస్సు ఎత్తున పెడతాడు, పెట్టాలి. కానీ అరెస్టులు కాదు, మరి చెయ్యాలి. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కూడా పోరాటం చేయాల్సిందే. ఎవరు ఉద్యోగులే ఉన్నారు కదా, ఉద్యోగులే మాట్లాడుతున్నారు. 206 సంఘాలు ఉన్నటువంటి ఉద్యోగులే మాట్లాడుతున్నారు. కడుపు మండుతుందా లేదనేది వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. కొత్తగా మేము ఏం మాట్లాడేది ఏం లేదు. నేను ఉద్యోగిని కాదు, లేకుంటే మా ఫ్యామిలీ ఉద్యోగులు, వాళ్ళు ఉద్యోగులే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరికి కడుపు మండుతున్నదో 10 ఏళ్ళు అనుభవించారు కదా, 10 సంవత్సరాలు అనుభవించారు వాళ్ళు నరక యాత్ర. 10 ఏళ్ళు 15 లక్షల ఉద్యోగులు 10 ఏళ్ళు అనుభవించారు నరక యాత్ర. వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారు. రామూర్తి గారు, సరే ఫైనల్ గా మీరు చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ అంశం ఏదైతే ఉందో ఉద్యోగులు అడుగుతున్నారో, ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య చర్చలు జరుగుతున్నాయో, వాటికి సంబంధించి మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చాలా క్లియర్ గా కొంతమంది ఉద్యోగులు వాళ్ళకు ఒత్తాసు పలికి ప్రభుత్వాన్ని ఉద్యోగుల యొక్క కడుపు కొట్టాలని చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మా శ్రీనన్న తెలంగాణ ఉద్యమకారుడు, పోరాట యోధుడు కాబట్టి చాలా చేయాలని మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ గా ఉంటాం. ఎన్ని వచ్చినాయి ఆఫీసుల చుట్టూ తిరిగి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. వెంటనే మీరు ఏమంటున్నారు, మేము చేస్తాం చూస్తాం. 10 ఏళ్ళు ఏమైంది మరి? ముఖ్యమంత్రి చెప్తాం 10 ఏళ్ళు ఏమైంది? ఈ కథలు 10 ఏళ్ళు ఏమైంది అని అడుగుతున్నా. రామూర్తి అన్న 10 ఏళ్ళు సపోర్ట్ ఎందుకు చేయలేదు అంటున్నా. 10 ఏళ్ళు ఉద్యోగులను కండగానిరా, ఉద్యోగులు కేసులు ఎందుకు పెట్టిన మరి? 10 సంవత్సరాలు ఉద్యోగుల మీద కేసులు ఎందుకు పెట్టిండ్రు? అప్పుడు ఉద్యోగులు గుర్తుకురాలే, ఉద్యోగులకు సపోర్ట్ చేయాలి. మరి ఉద్యోగులను 15 తారీఖు 20 తారీఖు నాడు బుచ్చగల గది ఇచ్చినట్టు జీతాలు ఇస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏం కావాలి? అప్పుడు అవి అన్ని ఆలోచించాలి. ఉద్యోగుల పరిస్థితి అప్పుడు కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని గౌరవించినప్పుడే ఇప్పుడు గౌరవిస్తే బాగుంటది. 10 ఏళ్ళు ఎవరు గౌరవించలేదు వాళ్ళను. 10 ఏళ్ళు ఎక్కువ వాళ్ళు కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా చేసారు 10 ఏళ్ళు గవర్నమెంట్ లో. వాస్తవాలు మాట్లాడుకోవాలి. 10 ఏళ్ళు వాళ్ళ హక్కులను అడిగితే ఆ కేసులు పెట్టిండ్రు వాళ్ళ మీద, వాళ్ళ హక్కులు పెడితే దాడులు చేయించారు వాళ్ళ మీద. వాళ్ళకి అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు కాదు అప్పుడు కూడా మాట్లాడాలి. 10 ఏళ్లలో వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? 10 ఏళ్ళు ఉద్యోగులకు 10 ఏళ్ళకి ఎందుకు జీతాలు అడ్డదిడ్డలు ఇచ్చుకుంటూ వచ్చాడు? 15 తారీఖు 20 తారీఖు ఆనాడు సపోర్ట్ ఎందుకు చేయలేదు ఉద్యోగులకు? నేను అడుగుతున్నది 10 ఏళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటున్నాను. నేను వేరే ఇష్యూ మాట్లాడతలేను. 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యోగులకు 15 లక్షల ఉద్యోగులకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకు వాళ్ళని సమర్థించలేదు? ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు? ఎందుకు వాళ్ళ హక్కులను అడిగితే వాళ్ళని జైలుకు పంపించారు? ఎందుకు తప్పుడు కేసులు పెట్టారు అని నేను అడుగుతున్నాను. వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళ హక్కు తెలంగాణ అంటేనే ఒకటన్నా మేడం, ఏ ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కూడా ఇదే చెప్పారు. తెలంగాణ హక్కు వాళ్ళ, తెలంగాణలో 50% వాళ్ళ హక్కు, 50% ప్రజలు ఉంటే 50% ఉద్యోగుల హక్కు. అది ఖచ్చితంగా వాళ్ళు అడిగే హక్కు వాళ్ళ విధంగా ఉంది. ఒక్క నిమిషం 100% ఉద్యోగులకు ఇచ్చిన హామీలను మెల్లమెల్లగా నెరవేర్చుతాం. వాళ్ళ హక్కులను వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని కూడా గత ప్రభుత్వం ఏమి మోసం చేసినా ఈ ప్రభుత్వం మాత్రం 100%
100% ఒక్క కేసు కూడా పెట్టము. వాళ్ళ హక్కులను మేము కాలరాయము. 100% వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమం చేస్తాం. జగదీష్ రావు మా గారు, సమస్య ఫైనల్ మీ కార్యాచరణ ఏంటి? మీ ప్రణాళిక మా ఏంటో సమస్య పొలిటికల్ సమస్య కాకూడదు. కాదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమకారులం. ఇంతకుముందు కాంతవాణి చెప్పిండు, అన్న కూడా చెప్పిండు. మేము ఏ ప్రభుత్వమా ఆ ప్రభుత్వం చూడం. మేము తెలంగాణ ప్రజలకు సేవ చేసేది